హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. గాయ్స్, వీడియో అయితే ఫుల్గా చూడండి, సో మీకు ఏ డౌట్స్ అనేది రాదనమాట. ఈరోజు వీడియోలు అన్నీ అయితే వచ్చేసి మెడికల్ రిప్రజెంటేటివ్ అండ్ మెడికల్ రీసెర్చ్, క్లినికల్ డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ అయితే చూసేద్దాం అనమాట. ఫస్ట్ కంపెనీ అయితే వచ్చేసి ఇది అనేది వచ్చేసి ల్యాబొరేటరీస్ అనమాట. వాకిన్ అయితే వచ్చేసి ఉందన్నమాట. దీనిలో ఇచ్చేసారండి. సెకండ్ అనమాట, అంటే 2 జూలై అయితే వేకెన్సీస్ అయితే వాకిన్ అయితే జరుగుతున్నాయి. అండ్ 10 AM నుంచి 4 PM వరకు అయితే జరుగుతున్నాయి అనమాట. అయితే వెన్యూ అయితే వచ్చేసి ఆదిత్య పార్క్ అనమాట. సో హైదరాబాద్ లొకేషన్ అయితే ఒకసారి మ్యాప్లో క్లియర్గా చూసుకొని అయితే వెళ్ళండి. రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారండి. సో ఇదైతే వచ్చేసి మెడికల్ రిప్రజెంటేటివ్ కాబట్టి మనం అయితే ఖచ్చితంగా మెడికల్ విజిట్ అయితే ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ఆ యొక్క మనం డాక్టర్స్ని ఇలా విజిట్ అవుతూ ఉండాలన్నమాట. అయ్యి కంపెనీని ప్రతిదీ కంపెనీని విజిట్ అయ్యి ప్రతి డాక్టర్స్ని విజిట్ అయితే అయ్యి వాళ్ళ యొక్క అవైలబిలిటీ అదే ప్రొడక్ట్స్ని, స్టాకిస్ట్ని, కెమిస్ట్ని అన్ని విజిట్ అయ్యి అన్నీ మనం ఒక నోట్స్ అయితే క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మంత్లీ టార్గెట్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. అవి మెయింటైన్ ద పాజిటివ్ ఇమేజ్ అండ్ ఇంటగ్రిటీ ఆఫ్ ద కంపెనీ. సో ఒకసారి క్లియర్గా అయితే పాయింట్ టు పాయింట్ అయితే చేసుకోండి. అండ్ టు రెస్పాండ్ అండ్ గివ్ టైమ్లీ ఫీడ్బ్యాక్ అబౌట్ దేర్ వర్కింగ్ టు సుపీరియర్. సో మనం విజిట్ అయిన తర్వాత ఆ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి, ఎలా ఉంది రెస్పాన్స్ అనేది మనం అయితే మన యొక్క సుపీరియర్స్కి అయితే ఇన్ఫామ్ చేయాలి. 38 years అయితే అడుగుతున్నారు. మినిమం 1 year కూడా ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ కనుక ఎవరికైనా ఉంటే కనుక క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అయితే అడుగుతున్నారు. కాకపోతే లెస్ దెన్ 30 years అయితే ఉండాలి. చెప్పాను కదండి, ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. బీఎస్సీ, బీఫార్మసీ, డీఫార్మ్, ఎనీ గ్రాడ్యుయేషన్. లాంగ్వేజ్ అయితే వచ్చేసి ఇంగ్లీష్ అయితే బోత్ రిటర్న్ స్కిల్స్ ఉండాలి. అండ్ అలానే కమ్యూనికేషన్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, వోకల్ స్కిల్స్ కూడా అడుగుతున్నారనమాట. సో మాట్లాడేది, రాసేది 2 అయితే ఉండాలన్నమాట. ఒకవేళ కనుక ఇన్ కేస్ మీరు ట్రావెల్ చేయాలి అంటే ఏదన్నా క్లయింట్ బేస్డ్ రిక్వైర్మెంట్ బట్టి మీరు ట్రావెల్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అది కూడా అయితే మీరు రెడీగా అయితే ఉండాలన్నమాట. ఇక్కడైతే కొన్ని స్కిల్స్ అయితే ఇచ్చేసారనమాట. సైంటిఫిక్ నాలెడ్జ్ ఆఫ్ ద కంపెనీ ప్రొడక్ట్స్ అన్నీ మొత్తం ఏంటంటే ఈ యొక్క ఫార్మసిస్ట్, కెమిస్ట్, ఈ యొక్క డ్రగ్స్ ఉంటాయి కదా అండి, మెడిసిన్స్ ఇవన్నీ. సో వాటి మీద అయితే ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కంప్యూటర్ స్కిల్స్ కూడా అడుగుతున్నారు. అండ్ బెనిఫిట్స్ అయితే చూసేద్దాం. ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుందంట 18,000. అండ్ అలానే పోస్ట్ కన్ఫర్మేషన్ అయితే కూడా ఖచ్చితంగా ఉంటుంది. అండ్ డైలీ అయితే ట్రావెల్ అయితే చేస్తే కనుక ట్రావెల్ అలవెన్స్ కూడా ఇస్తారనమాట. ఎప్పుడు ట్రావెల్ చేస్తే అప్పుడు, ప్రతిరోజు చేస్తే ప్రతిరోజు ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది. వర్కే మనం వెళ్ళి విజిట్ అవుతూ ఉండాలి కాబట్టి డైలీ ట్రావెల్ ఎలవెన్స్ కూడా ఉంటుంది దీంతో పాటుగా. అండ్ అలానే ఇన్సెంటివ్ అయితే వచ్చేసి మనం పర్ఫార్మెన్స్ చేసిన దాన్ని బట్టి అయితే ఇన్సెంటివ్ అయితే ఇస్తారనమాట. అండ్ అలానే ఇన్సూరెన్స్ కూడా ఇస్తాను. వెన్యూ అయితే వచ్చేసి అమీర్పేట్, హైదరాబాద్, ఆదిత్య పార్క్ అనమాట. సో మ్యాప్లో అయితే క్లియర్గా చూసుకోండి. రేపే అనమాట. సెకండ్ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ అనమాట విత్ క్యూసీ అండ్ ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్. దీనికి జాబ్ డీటెయిల్స్ అంటే ఏంటి అనేసి చూద్దాము. రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారనమాట. ట్రాన్స్క్రైబ్ మెడికల్ రిపోర్ట్స్ ఫ్రమ్ ఆడియో రికార్డింగ్స్ యాక్యురేట్లీ, ఎన్ష్యూర్ కంప్లైంట్స్ విత్ గైడ్లైన్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఏం లేదండి, మనం మాట్లాడింది ఫోన్లో అంటే ఆడియో చేసింది వీళ్ళు డాక్యుమెంటేషన్ అనేది చేస్తారు. అదే ట్రాన్స్క్రిప్షనిస్ట్ అంటారనమాట. క్వాలిటీ కంట్రోల్ అండ్ ఎడిటింగ్ ఇంకో జాబ్ కూడా ఉంది కదా. రివ్యూ అండ్ ఎడిట్ ట్రాన్స్క్రిప్షన్స్ ఫర్ యాక్యురసీ అండ్ క్లారిటీ. కండక్ట్ క్వాలిటీ చెక్స్ అండ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ టు క్యూసీ. అంటేనే ఏం లేదండి, క్వాలిటీ కంట్రోల్. ఏవైతే వీళ్ళు రాశారో, డాక్యుమెంటేషన్ చేశారో అవి కరెక్ట్గా చేశారో లేదని చెక్ చేసి వాళ్ళకి ఫీడ్బ్యాక్ అనేది అందించాలి. అండ్ అలానే కాంప్లైన్స్, మెయింటైన్ పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ అడ్హెర్ టు హిప్పా రెగ్యులేషన్స్, స్టే అప్డేటెడ్ విత్ మెడికల్ టెక్నాలజీస్ అండ్ ప్రొసీజర్స్. సో మనం వినేది కూడా ఈ యొక్క మెడికల్ డాక్యుమెంటేషనే. సో అంటే ఏంటి, పేషెంట్కి డాక్టర్కి మధ్య జరిగే సంభాషణ ఉంటుంది కదా, అది మనం క్లియర్గా అయితే డాక్యుమెంట్ చేస్తాం. సో దాన్ని వీళ్ళు ఎంత క్లియర్గా చేశారు అండ్ అలానే దాని యొక్క ఇది కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచాలని చెప్తున్నారు. మెడికల్ టెక్నాలజీస్ వీటి మీద కూడా అప్డేట్ అయితే ఉండాలన్నమాట. క్లారిఫై డిక్టేషన్ విత్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, ట్రైన్ అండ్ మెంటర్ న్యూ ట్రాన్స్క్రిప్ట్. ఇక్కడ 29th వరకు అని ఇచ్చారు, కానీ ఇంకా కంటిన్యూ అయితే జరుగుతుంది అనమాట. అంటే 5th వరకు అయితే జరుగుతుంది. సో మీరైతే ఎవరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు, ఏంటి 29th ఉందనేసి. మళ్ళీ ఇదైతే అప్డేట్ అయితే చేస్తారు. సో వీడియో అంతా ఎడిట్ చేయాలి కాబట్టి నేను ఇదే పాతదే పెడుతున్నాను. 5th జూలై వరకు అయితే జరుగుతున్నాయి. మీరు చెన్నై లొకేషన్. నెక్స్ట్ అయితే వచ్చేసి క్లినికల్ డాక్యుమెంటేషన్. చెప్పాను కదండి, క్లినికల్ డాక్యుమెంటేషన్ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. తిరుపతిలో, చెన్నైలో, బెంగళూరు ఇలా కొన్ని అయితే ఇచ్చినారు. అండ్ అలానే గుడ్ టు హ్యావ్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు అనమాట. అంటే సిపిటి, ఏఏపీసీ, మెడికల్ కోడింగ్, సిపిసి సర్టిఫికేషన్ ఇలా కొన్ని అయితే ఉండాలని అడుగుతున్నారు. అండ్
సో ఒకసారి జాబ్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చూసేద్దాం. ఆ డాక్యుమెంటేషన్ డెఫిషియన్సీ విత్ ఇన్ ద పేషెంట్ రికార్డ్స్, రీడింగ్ అండ్ అనలైజింగ్ ద పేషెంట్ రికార్డ్స్, డిటర్మైనింగ్ ద కరెక్ట్ కోడ్స్. సో కరెక్ట్ కోడ్స్ అయితే ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. క్లినికల్ డాక్యుమెంటేషన్ గురించి ఒకసారి క్లియర్గా అయితే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, క్లియర్గా అయితే చూసేయండి. అండ్ అలానే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ వీళ్ళకైతే మీ రెజ్యూమ్ అయితే పెట్టేసేయండి అనమాట. 2 ఈమెయిల్ ఐడీస్ అయితే ఇచ్చేసాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళకైతే ఈమెయిల్ అయితే చేసేసేయండి. 3 డిఫరెంట్ లొకేషన్స్. ట్రాన్స్డెన్ అనమాట కంపెనీ అయితే వచ్చేసి. సో చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ వీడియో మీద. ముందే చెప్తున్నాను, మనీ ఎవరు ముందే పే అయితే చేయొద్దు. సో నేను చూసినప్పుడు కూడా ఈ ట్రాన్స్డెన్ అనేది కొంచెం నాకు డౌట్ వచ్చింది, కోచింగ్ ఏంటి అలా అనేసి. మీరైతే మనీ అయితే పే చేయొద్దు. ఇఫ్ ఇన్ కేస్ కనుక వాళ్ళే మీకు ఫస్ట్ ఇలా హైర్ చేసుకొని ఒక 2 months ఇట్లా మీకు వర్క్ నేర్పించి డైరెక్ట్ వాళ్ళ కంపెనీలో తీసుకుంటాం. అయితే జాబ్ డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. ఈ కంపెనీ గురించి అయితే ఇచ్చారనమాట. నియర్లీ 2 decades నుంచి ఉంటున్నట్టు హెల్త్ కేర్ BPO డివిజన్లో నుంచి ఒక లార్జెస్ట్, ఇది ఇండియాలోనే ఒక వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అయితే చెప్తున్నారనమాట. సో కంపెనీ గురించి ఇచ్చారు. అండ్ అలానే కరెంట్లీ ఓపెనింగ్స్ అయితే వచ్చేసి నైట్ షిఫ్ట్ ఫర్ మెడికల్ స్క్రైబ్, బోత్ డే అండ్ నైట్ షిఫ్ట్ ఫర్ ద ట్రైనీ ప్రాసెస్ స్పెషలిస్ట్ అండ్ ట్రైనీ ప్రాసెస్ అసోసియేట్ పొజిషన్స్. సో ఇలాగ 3 జాబ్ రోల్స్కి అయితే వేకెన్సీస్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఆ 3 roles కూడా నైట్ షిఫ్ట్. మెడికల్ స్క్రైబ్ అంటే ఏమీ లేదండి, ఏ పర్సన్ ఆర్ ఏ paraprofessional who specializes in charting physician patient encounter in real time, such as medical examinations, experience as a doctor assistant or patient coordinator, staff nurse, etc. will be added an advantage. Scribe అంటే ఏంటనేది క్లియర్గా ఇచ్చారండి. ప్రాసెస్ అసోసియేట్ కూడా ఇచ్చేసారు. Transcribes patient records based on the dictations received from the doctors in the US. This is the first level in the transcription process. సో ఇందాక మనం ముందు ట్రాన్స్క్రిప్షన్ వీడియో అయితే చూసాం కదా, అది మనం ఇలా ఆడియో అనేది విని వాళ్ళు డాక్యుమెంట్ చేస్తారని చెప్పాను కదా. సో ఇది ఫస్ట్ అనమాట. దేనికన్నా అంటే ట్రాన్స్క్రిప్షన్ కన్నా ముందు ఇది ప్రాసెస్ ఫస్ట్ చేస్తారంట. రికార్డ్స్ చేసి దాని తర్వాత డిక్టేషన్స్ ఏమైతే ఉన్నాయో అవి చూసి డాక్టర్స్ నుంచి ఏమైతే తీసుకున్నారో యూఎస్లో అవనేది ఇవన్నీ మళ్ళీ ఫస్ట్ లెవెల్ ట్రాన్స్క్రిప్షన్ అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ప్రాసెస్ స్పెషలిటీస్ కూడా ఇచ్చారు. ప్రాసెస్ మేక్స్ చేంజ్ వేర్ ఎవర్ నెసెసరీ అండ్ ఎగ్జిక్యూట్ ద documents are delivered with 100% quality to the client. The company provides all the training required to be a good process specialist. సో ఏదైతే ఉందో 100% మిస్టేక్స్ లేకుండా యాక్యురేట్గా ఉన్నది చూసుకొని వీళ్ళైతే పంపిస్తామని చెప్తున్నారు. ఇది 3rd జాబ్ రోల్ అనమాట. అంటే జాబ్ విత్ అంటే వీళ్ళ కంపెనీలో జాబ్ వస్తే ఏంటి అసలు ఎలా ఉంటుంది అనేది ఇచ్చారు. వీడియోని ఒకసారి పాస్ అయితే క్లియర్గా పాయింట్స్ చెక్ చేసుకోండి. అండ్ కొన్ని అయితే ఫీచర్స్ ఆఫ్ ఏ కెరియర్ విత్ అంటే వీళ్ళతో వర్క్ చేస్తే ఏమేమి ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సెక్యూర్ అండ్ స్టేబుల్ జాబ్ అయితే ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. ఫ్రీ ట్రైనింగ్ అయితే వాళ్ళే ఇస్తామంటున్నారు. అండ్ స్టిఫెండ్ కూడా ఇస్తామంటున్నారు. అండ్ ప్రమోషన్స్ కనుక మీరు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే పీరియాడిక్ అప్రైజల్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. అట్రాక్టివ్ శాలరీ కూడా ఇస్తామని చెప్తున్నారు. 2.3 LP నుంచి మెడికల్ స్క్రైబ్ నుంచి స్టార్ట్ అయితే అని చెప్తున్నారు వీళ్ళు. 1.92 ఏమో ప్రాసెస్ స్పెషాలిటీస్. అండ్ అలానే ప్రాసెస్ అసోసియేట్ అయితే ఉంటుంది కదా 1.25 దానికైతే ఇస్తామంటున్నారు. అండ్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. అండ్ ఏం కావాలని చెప్తున్నారంటే వెరీ గుడ్ ఎట్ ఇంగ్లీష్ రిటర్న్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. రిటర్న్ అయితే మనం మంచిగా రాయాలి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. సెల్ఫ్ స్టార్టర్ అయితే విత్ అప్టిట్యూడ్ లెర్నింగ్. సో మీరు కనుక ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ ఇప్పుడే మనకి జాబ్ స్టార్టింగ్ అయితే అప్టిట్యూడ్ అయితే కొంచెం నేర్చుకొని అయితే వెళ్ళమని చెప్తున్నారు. ఏముండదంట చెప్తున్నారండి, అంటే సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ చూసారు సేమ్ ఫర్ ద 3 పొజిషన్స్ మెన్షన్ అబౌవ్. అంటే 3 ఉన్నాయి కదా జాబ్ రోల్స్, ఆ 3 roles సేమ్ అనమాట. ఇంటర్వ్యూర్ ఎట్ ద టైమ్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ విల్ బి డిసైడ్ ఫర్ విచ్ పొజిషన్ యూ వుడ్ బి సూటబుల్. మీకు వన్స్ అయితే ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, యాప్టిట్యూడ్ నేర్చుకొని ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకొని రిటర్న్ స్కిల్స్ నేర్చుకొని వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఆ యొక్క 3 జాబ్ రోల్స్లో మీకు ఏది సెట్ అవుతుంది అనేసి ఇంటర్వ్యూయర్ ఎవరైతే హెచ్ఆర్ ఉంటాడో వాడైతే ఫిక్స్ అయితే చేస్తారనమాట. హెచ్ఆర్ఏ మీరు ఎంతవరకు ఏం చెప్పగలిగారో అంతే వాళ్ళే. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాకిన్ అయితే వచ్చేసి 10 AM నుంచి 4:30 PM వరకు అయితే జరుగుతాయి. మండే టు సాటర్డే మాత్రమే ఇంటర్వ్యూ అయితే జరుగుతున్నాయి, మండే నుండి సాటర్డే వరకు. అండ్ 2 లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటైతే విజయవాడ ఉంది, ఇంకోటైతే హైదరాబాద్ ఉంది. సో ట్రాన్స్డెన్ IT సర్వీసెస్, సాయిబాబా టెంపుల్ అండ్ పంజాగుట్ట హైదరాబాద్. సో హైదరాబాద్ లొకేషన్ కూడా మ్యాప్లో చూసుకొని వెళ్ళిపోండి. అండ్ సో విజయవాడ లొకేషన్ కూడా అడ్రస్ అయితే ఇచ్చేసారనమాట. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా జాబ్ లేని వాళ్ళు ఉంటే హెల్ప్ అయితే చేయండి. వాళ్ళకైతే సెక్యూర్ అండ్ స్టేబుల్ జాబ్ అని చెప్తున్నారు. సో చెప్పాను కదా మనీ అయితే ఎవరు పే చేయొద్దు. బట్ ఇఫ్ ఇన్ కేస్ కనుక వాళ్ళు తీసుకొని ఇలా మీకు స్టిఫెండ్ ఇచ్చి శాలరీ ఇస్తామంటే మాత్రమే వర్క్ చేయండి. ముందే మనీ అయితే పే చేసేసి తర్వాత మీకు జాబ్ కావాలి అంటే ఇలా మనీ పే చేయాలంటే మాత్రం అసలు వెంటనే వెళ్ళిపోండి అక్కడ నుంచి. అండ్ అలానే అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ క్యాన్ అప్లై దోస్ వేకెన్సీ. బీటెక్, MBA, MCA, MTech, MCOM ఎక్సెట్రా ఎవరైనా కూడా గ్రాడ్యుయేషన్ అయితే అప్లై అయితే చేయొచ్చు.
చెప్పాను కదా మండే టు సాటర్డే ఉన్నాయి, ఎప్పుడైనా వెళ్ళొచ్చు మండే నుంచి సాటర్డే వరకు. కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ అండ్ అలానే ఈమెయిల్ ఐడి ఉంది. సో మీరైతే వీళ్ళకైతే ఈమెయిల్ ఐడి చేయొచ్చు, లేదా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా విజయవాడలో ఉంది, హైదరాబాద్లో ఉంది కాబట్టి ఒకసారి అయితే మీరు డైరెక్ట్గా అయితే వాకిన్ అవ్వచ్చు. ఇది కూడా వచ్చేసి ఎల్కో హెల్త్ కేర్ అనమాట, మెడికల్ స్క్రైబ్. సో మెడికల్ కోడింగ్ చూస్తూ ఉంటాం మనం ఎల్కో హెల్త్ కేర్లో, అలానే ఇది కూడా అయితే వచ్చేసి మెడికల్ స్క్రైబ్ అనమాట. సో ఇదైతే వచ్చేసి కంపెనీ గురించి అయితే ఇచ్చారు. 65+ ఇయర్స్ నుంచి అయితే కంపెనీ ఉందని, అండ్ అలానే ఇదైతే వచ్చేసి ఇంప్రూవ్ ద పేషెంట్ కేర్ అండ్ మేక్ రియల్. సో కంపెనీ గురించి అయితే ఇచ్చేసారనమాట. ఎడ్యుకేషన్ అయితే ఒకసారి క్లియర్గా చూసేద్దాము. బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీస్ ఆర్ డిప్లొమా ఇన్ లైఫ్ సైన్స్ అయితే అడుగుతున్నారు. ఎడ్యుకేషన్ అయితే అది అడుగుతున్నారు. అండ్ కంపన్సేషన్ అయితే వచ్చేసి పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ ప్లస్ ఈఎస్ఐ ఆర్ ఇన్సూరెన్స్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇవన్నీ అయితే వాళ్ళైతే ఇస్తున్నారనమాట. అండ్ లైక్ ఇన్సెంటివ్స్ ఇవైతే ఇస్తామని చెప్తున్నారు కంపన్సేషన్ కింద. అండ్ రిక్వైర్మెంట్ అయితే వచ్చేసి దిస్ రోల్ నీడ్స్ యాక్సెప్టెన్స్ టు కాన్ఫిడెన్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ టర్మ్స్ అయితే అంటున్నారు. గుడ్ ఇన్ టైపింగ్, లిజనింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఇవైతే అడుగుతున్నారు. గుడ్ ఇన్ టైపింగ్ అనమాట, టైప్ చేసేటప్పుడు మనం వినేటప్పుడు, అండ్ అనలిటికల్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. ఇదైతే వచ్చేసి పూర్తిగా నైట్ షిఫ్టే, ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. 5 days అయితే వర్క్ చేయాలి, 2 days వీక్ ఆఫ్ అయితే పక్కా ఉంటుంది. రిటర్న్ అండ్ రిటర్న్ అండ్ అలానే మనం రాయాలి, మాట్లాడే స్కిల్స్ అయితే ఉండాలి ఇంగ్లీష్లో. అండ్ యూఎస్ యాన్సెట్ అంటే ఫారెన్ యాసెంట్ ఉంటే మాత్రం అడ్వాంటేజ్ అంటున్నారు, ఉండక్కర్లేదు, బట్ ఇఫ్ ఇన్ కేస్ ఉంటే కనుక అడ్వాంటేజ్ అంటున్నారు. గుడ్ నాలెడ్జ్ ఇన్ మెడికల్ టెర్మినాలజీ. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాను కదా, 2 కాంటాక్ట్ నెంబర్స్, వాళ్ళకైతే కాంటాక్ట్ అయిపోండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా. అండ్ అలానే ఈమెయిల్ ఐడి కూడా ఉంది కదా, సో ఈమెయిల్ కూడా చేసేయండి అనమాట వాళ్ళకి. సో మిస్ అయితే అవ్వద్దండి, ఫ్రెషర్స్కి తీసుకుంటున్నారు. ఈ వీడియో మొత్తం ఫ్రెషర్స్కి చెప్పాను అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా చెప్పాను. సో మీరు ఎక్కడ ఎప్పుడు మిస్ అవ్వద్దు. హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో, విజయవాడ లొకేషన్స్లో కూడా చెప్పాను. సో ఈ ఎల్కో సో ఇలాంటి వీడియోస్ కోసం, ఫార్మర్ జాబ్స్ కోసం, మెడికల్ కోడింగ్ జాబ్స్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్.